భవుడు పూర్వం జాగ్నేరు అనబడి ఒక ఊరు ఉండేదిట. అది షిరిడీకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ జాగ్నేరులో బాబా గారికి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు నానా చందోర్కర్. ఆయనకు ఒక కూతురు ఉండేది, ఆవిడ పేరు మైనతాయి. ఆ కూతుర్ని ఆ నానా చందోర్కర్ ఒక గౌరవనీయమైనటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు. అందుకని ఆయన ఇంటికి వైద్యులు వచ్చి సేవ చేయడంలో ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద డాక్టర్లు ఆయన ఇంటికి వస్తారు. ఆ పిల్ల 9 నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు సామాన్యంగా జరగవలసినటువంటి ప్రసవము జరగలేదు. జరగకపోతే ఎందరో వైద్యుల్ని తీసుకొచ్చాడు. ఎంతో మంది వైద్యులు తమకు తెలిసినటువంటి వైద్యం అంతా చేశారు. అప్పటికి 2 రోజులుగా ప్రసవ వేదన పడుతోంది, ప్రసవం జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ప్రాణానికి కూడా ముప్పు రావచ్చు. అందుకని నానా